నీళ్లల్లో నిప్పు పుట్టింది. అది మహాప్రళయం అవుతుందా, మధ్యలోనే ఆగుతుందా అన్నది చూడాలి. హౌతీ తీవ్రవాదులు వరుసగా చేస్తున్నటువంటి దాడుల్లో 15 షిప్స్కి తలెత్తినటువంటి ప్రమాదం, అమెరికా యూరప్ దేశాలని జట్టు కట్టడం, ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన నేవీని రంగంలోకి దించుతూ ఉండటం. వాస్తవంగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద 3 వైపుల నుండి దాడి చేశారు. సముద్రంలో నుండి చిన్న చిన్న పడవల ద్వారా వచ్చి దాడి చేశారు. భూమి మీద నుండి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ని కట్ చేసుకుంటూ వచ్చి దాడి చేశారు. మరొక వైపున గాలిలో నుండి మిస్సైళ్ల ద్వారా దాడి చేశారు, డ్రోన్ల ద్వారా దాడి చేశారు. దానికి ప్రతిగా ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్నటువంటి దాడి, ఓ పక్కన మిస్సైల్ అటాక్, ఎయిర్ స్ట్రైక్స్, ఈ రెండు కాకుండా ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు ఏదైతే ఇజ్రాయెల్కి వస్తున్న షిప్పులనే దెబ్బతీసినప్పుడు, ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ నౌకలు ఉంటాయి కదా, అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌక మీదే దాడి చేసినప్పుడు మిగతా ఇష్యూస్ ఉంటాయి కదా, అందుకోసమే అటాక్ అన్నటువంటిది ముమ్మరం కాబోతోంది. ఇది ఎంత స్థాయికి పెరుగుతుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.